నేనేం చేశానండి? కవి గారి చేతిలో మంగళసూత్రం పెట్టి అప్పు మెళ్ళలో తాళి కట్టమన్నది మీరు. మీ పిన్ని నీ మీదే. నేనేం చేశానండి? కవి గారి చేతిలో మంగళసూత్రం పెట్టి అప్పు మెళ్ళలో తాళి కట్టమన్నది మీరు. మీ పిన్ని గారికి భయపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది కవి గారు. నా మీద కోపం ఎందుకు? కళ్యాణ్ వెళ్లిపోవడం వల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. అంటే ఆ బాధని పోగొట్టాల్సిన బాధ్యత నీదే కదా. అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి? కవిత్వం రాస్తూ అందరికి వినిపించాలా? నా తమ్ముడిని నువ్వే తిరిగి ఇంటికి తీసుకురావాలి. ఆ పని నేను చచ్చినా చేయను. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాళ్ళేమైనా నా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారా? అవును, వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నారు. మధ్యలో నీ బోర్డు ఇష్టంతో పనేంటి? నా ఇష్టంతో ఎవరికి పని లేనప్పుడు నేను మాత్రం ఎందుకు ఇంటికి తీసుకురావాలి? అంటే వాళ్ళు బయటుండి బ్రతకడానికి కష్టపడుతుంటే అలానే వదిలేస్తావా? ఆ కష్టం సంగతి వాళ్ళు చూసుకుంటారులేండి. నువ్వు చెప్తే వింటాడు, వాడు వస్తాడు. మీరెంత చెప్పినా వినని వాడు నేను చెప్తే వస్తాడా? హే, ఏం మాట్లాడుతున్నావు? మండపంలోనే నువ్వు ఆపితే ఆగేవాడు, ఇంటికి రమ్మంటే వచ్చేవాడు. ఇంటికొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా ఎలా వస్తాడండి? అవతలున్నది కళావతి కాదు, అప్పు. ఒకరోజు ఓపిక పడుతుంది, 2 రోజులు ఓపిక పడుతుంది, 3వ రోజు ఎదురు తిరుగుతుంది. ఆ తర్వాత ఇల్లు ఎలా మారుతుందో మీరే ఊహించుకోండి. ఆపడానికి మనమంతా లేవా? కోరి గొడవలు తెచ్చుకోవడం అవసరమా? అయితే మన మటుకు మనం ప్రశాంతంగా ఉన్నాం కదా అని తృప్తి పడదామా? ఏవండి, కవి గారు ఒక నిర్ణయం తీసుకున్నాక నేనెలా అడ్డుపడాలి? నేను అడ్డుపడితే మీకు నచ్చేదేమో, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలనేం లేదుగా. హుసే, మా తమ్ముడికి బయట ప్రపంచం గురించి తెలీదు, కష్టం చేయడం తెలీదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడతాడో తలుచుకుంటేనే బాధగా ఉంది. సరేనండి, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మనం ఎందుకు గొడవ పడ్డాం? ఏమండి, ఇంట్లో అందరూ భోంచేయకుండా ఎదురు చూస్తున్నారు. భోంచేద్దాం రండి. నా మాట నువ్వు విననప్పుడు, నా తమ్ముడిని వెనక్కి తీసుకురానప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? నువ్వు చేసిన వంట నేనెందుకు తినాలి? అవసరం లేదు, నేను తిన్ను, వెళ్ళు. అది కాదండి, మనం తిన్నని చెప్తున్నాను కదా, వెళ్ళు. కదా, నేనే వెళ్తాను. మీరందరూ రోజు ఇలానే కూర్చొని తింటారా? అంత లేదు బావా, ఎవరి పాటి వాళ్ళకు పిజ్జా డెలివరీలో ఉంటాయి. టైం ఉన్నప్పుడు వచ్చి తినేసి వెళ్ళిపోతాం. మరి ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటే ఇలా ఎవరు వండుతారు? ఎవడో ఒకడు రూమ్ లో ఉంటాడు, రూమ్కి వచ్చేవాడు కర్రీస్ తీసుకొస్తాడు. మా బ్యాచులర్ లైఫ్ లో మమ్మల్ని వెంటాడే ఒకే ఒక డైలాగ్ ఏంటో తెలుసా? ఏంటి? నువ్వు రైస్ పెట్టు, నేను కర్రీస్ తీసుకొస్తా. నువ్వు కొత్తగా పెళ్ళైంది, ప్రైవసీ ఉండాలి. మనమందరం ఇక్కడే ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం సినిమాకి వెళ్ళిపోదాం. అలాగేరా, వాళ్ళకి డౌట్ రాకుండా నువ్వే స్టార్ట్ చేయి. ఏంట్రా మెల్లగా తింటున్నారు? త్వరగా తినండి, సినిమాకు టైం అవుతుంది. సినిమా ఏంటి? డే టైంలో వెళ్ళడానికి మనకెక్కడ కుదురుతుంది అప్పు. అందుకే సెకండ్ షోకి ప్రభాస్ సినిమాకి వెళ్తున్నాం. అరే, ఆ సినిమా ఆల్రెడీ చూసేశాను, మీరు వెళ్ళండి. అరే, ప్రభాస్ సినిమాని ఎన్నిసార్లైనా చూడొచ్చురా. నాకు నిద్ర వస్తుంది. నోరు మూసుకొని నువ్వు కూడా మాతో పాటు రా. ఓవర్ యాక్షన్ చేయకు, త్వరగా తిను. తనకు నిద్ర వస్తుందని చెప్తున్నాడు కదా, ఎందుకు బలవంత పెడుతున్నావు కిరణ్? అయ్యో, నీకు తెలీదు బావా వాడి గురించి. ఇప్పుడేమో నిద్ర అంటాడు, తెల్లారే లేసేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి ఆడపిల్లలా అడుగుతాడు. తినండి, లేవండి రా, టైం అవుతుంది. సినిమాకి వెళ్ళొస్తాం బావా. అప్పు, త్వరగా వచ్చేస్తాం, అర్థం చేసుకో. రాన్రా, నాకు ఓపిక లేదని చెప్తున్నాను కదా, నన్ను వదిలేయండి రా, నేను పడుకుంటారా. నిద్ర కోసమే పుట్టినట్టున్నావు కదరా నువ్వు. పాపం వాళ్ళు ఏదో కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు, వాళ్ళకంటూ కొంచెం ప్రైవసీ ఇవ్వాలి కదా. అందుకే మనం సినిమాకి వెళ్తే వాళ్ళకి ఏకాంతం దొరుకుతుంది. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. సినిమా అయిపోతే తిరిగి రూమ్కేగా రావాల్సింది. అప్పుడు మాత్రం వాళ్ళకి ప్రైవసీ ఉంటుందా? అసలు మనం రూమ్కి వస్తామని నీకెవరు చెప్పారా? అంటే ఈరోజు మనం రూమ్కి రామా? ఈ రోజు మనకు నిద్ర ఫుట్పాత్ మీదేరా, పదా. చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది కవి. ఎందుకు? కోట లాంటి ఇంట్లో రాకుమారుల్లా ఉండాల్సిన వాడివి ఈ రోజు ఇలాంటి ఇరుకు గదిలో నేల మీద కూర్చుని తింటున్నావు. నిజం చెప్పనా? కవిత తప్ప ఏం చెప్పినా వింటా. సకల సౌకర్యాలు ఉన్నా నాకు ఏదో లోటు కనిపించేది. మొదటిసారిలా నీతో పాటు ఉండటం నాకు బాగా నచ్చింది.
నిజం చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఏసీ గదిలో చల్లగా ఉంటుందేమో కానీ మనసుకు మాత్రం హాయిగా ఉండదు. అనామిక నీతో మంచిగా ఉండుంటే అసలు ఇలా గొడవలు జరిగి అందర్నీ బాధ పెట్టి నువ్విలా వచ్చే అవసరమే వచ్చేది కాదు కదా. తను ఏ రోజు నన్ను గాని నా వ్యక్తిత్వాన్ని గాని ఎప్పుడూ గౌరవించలేదు. నా వెనకున్న ఆస్తిని చూసే పెళ్లి చేసుకుంది. అలాంటప్పుడు తనతో నేను సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు? అనిపిస్తుంది కానీ నన్నే రోజు నువ్వు తక్కువ చేసి చూడలేదు. కానీ తను మాత్రం అనుక్షణం తనకు నచ్చినట్టుగా ఉండేలా నన్ను మార్చడానికి ప్రయత్నిస్తూ నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడేది. నాకు నా ఇంట్లో ఉన్నా ఏదో జైల్లో ఉన్నాను అనిపించేది. నిజమైన స్వేచ్ఛ దొరికింది. మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాం. మనం మన గతం గురించి కానీ గతంలో ఉన్న అనామిక గురించి కానీ ఇంకెప్పుడూ మాట్లాడుకోకూడదు, సరేనా? మమ్మీ, ఉమ్, ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు. ఎందుకు లేవు? పాలున్నాయి, పెరుగుంది, కూరగాయలున్నాయి, ఆకుకూరలున్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఐస్ క్యూబ్స్ కూడా ఉన్నాయి. నేను వాటి గురించి కాదు మమ్మీ అడిగేది. మరి వేటి గురించి? తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. నువ్వు తినలేదా? లేదు. హ్మ్, అందరితో కలిసి ఎందుకు తినలేదు? ఇప్పుడు అది అవసరమా మమ్మీ? నీ కోడలు ఇంట్లో ఏమీ లేకుండా మొత్తం ఊడ్చి పడేసింది. అరే, ఫ్రిడ్జ్ లో ఓ బ్రెడ్, జామో, ఆపిల్, ఆరెంజో ఏవో ఒకటి ఉండాలి కదా. రాజ్, ఇది ఉమ్మడి కుటుంబం. నా కోడలే ఊడ్చి పారేసిందంటవేంటి? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు తినేసి ఉండుంటారు. అర్ధరాత్రి పూట ఆకలేస్తే తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అరే, ఇంట్లో ఉన్నది మనుషులు అనుకుంటున్నారా, గొర్రెలు అనుకుంటున్నారా? పచ్చివన్నీ తినడానికి. నువ్వు ఎవరినంటున్నావు? గొర్రెని, ఆ? చిచి చిచి కళావతిని. కళావతికేం సంబంధం రాజ్? కావ్య అందరికీ వంట చేసింది, అందరం తిన్నాం. నువ్వు రాలేదు, అది నీ ఇష్టం. ఇప్పుడు అన్నం ఉంది, కూరుంది, పెట్టుకుని తిను. కావాలంటే నేను వడ్డిస్తాను. అక్కర్లేదు. ఎందుకు? నా మాటకి విలువివ్వని మనిషి చేతి వంట నేను తిన్ను. అది మీ ఇద్దరి విషయం, నాకేం సంబంధం లేదు. తింటే తిను, లేదంటే లేదు. ఏవండి, రండి నేను వడ్డిస్తాను. నీ చేతి వంట తినడంట ఆ మగమహారాజు. వంట చేయడం నాకు రాదండి. కావాలంటే పస్తులుంటాను, అంతేకాని నీ చేతి వంట మాత్రం తినను. మీరిద్దరూ ఏమైనా అనుకున్నారా? అందరూ వెళ్ళిపోతుంటే నేను ఆపలేదని కోపంగా ఉన్నారత్తయ్య. లేడు, వాడే మళ్ళీ తిరిగొస్తాడు. నువ్వేం టెన్షన్ పడుకో. వాడు భోజనానికి రానప్పుడే అర్థమైంది. కవి, కవి, పిలుస్తున్న పలకవేంద్రాబాయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సరే, నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం. అయితే ఈ రోజు మనకు ఫస్ట్ నైట్ జరగాలి కదా బ్రో. జరగాల్సిన పెళ్లి జరగాల్సిన విధంగా జరుగుంటే నువ్వు అనుకున్నట్టే జరిగేది. కానీ నేను పిజ్జా డెలివరీ చేసినంత ఫాస్ట్ గా నా మెళ్ళో తాళి కట్టి అందరికీ షాక్ ఇచ్చావు. కాబట్టే మనం ఇక్కడ ఉండాల్సి వచ్చింది. రా, నిద్రపోదాం. నువ్వు కూడా ఇలాంటి పనులన్నీ ఎప్పుడు చేసుండవు కదా. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఏం చేద్దాం రాబాయ్, పెళ్ళైతే నీ జీవితం మారుతుంది మారుతుంది అంటూ అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను గాని ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదు. ఒకటి అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నా. 25 ఏళ్లుగా మా అమ్మని చీరలో చూస్తున్నా. అంత ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఇంట్లో పనులు ఎలా చేసిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఈ చీర కనుక్కున్న వాడిని తిట్టాలి. మరీ అంత పెద్ద కామెంట్స్ ఎందుకులే బ్రో. చీర అనేది మన దేశ ఆడవాళ్ల సాంప్రదాయం. మళ్ళీ వాళ్ల మనోభావాలు దెబ్బతింటాయేమో. అలవాటు లేకుండా కట్టుకొని అలా ఇలా తిరిగితే కింద పడి నాకు దెబ్బలు తగిలేలా ఉన్నాయి. కింద పడుకోవడం కష్టంగా ఉంది కదా. అందుకే కష్టం కూడా ఇష్టంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నీ కవి హృదయం బయటకు రావాలా? కవితలన్నీ కష్టంలోనే పుట్టుకొస్తాయి. సరే అయితే
రాత్రంతా ఇలానే పడుకో, నిద్ర పట్టక బోల్డ్ అంత కష్టపడతావు. అప్పుడు ఇంకా బాగా తన్నుకుంటూ వస్తాయి కవితలు. నా కవితలంటే నీకు నచ్చదా బ్రో? నచ్చదని ఎక్కడ చెప్పాను? అర్థమైతే బావుండు అని చెప్తున్నాను. అంటే నేను అర్థం కాకుండా రాస్తానా? అరే నీకెలా చెప్పాలి రాబాయ్? సరే, నా స్టైల్లోనే చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. చెప్పు. ఇప్పుడు పాతకాలంలో పద్యాలన్నీ సంస్కృతంలో ఉండేవి. మనకు అర్థం కానంత మాత్రాన అవి తక్కువైపోతాయా? వాటి విలువ తగ్గిపోతుందా? నీ కవితలు కూడా అంతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నీకు అర్థం కాకపోయినా నేను రాసే కవితల విలువేంటో చెప్పావు. ఇలా రాత్రంతా మాట్లాడుతూనే ఉంటావా? సారీ పడుకో. నువ్వు నన్ను అలా చూస్తూ ఉంటే నాకెలా నిద్ర పడుతుంది? అమ్మో, దీని కొళ్ళంతా కళ్ళే. నాన్నెవరు భర్తని వదిలేసి వస్తే ఇంతకాలం నా కొడుకులు కోడళ్ళు సానుభూతితో చూస్తూ నిన్ను తమలో కలుపుకున్నారు. నీ కోపాన్ని వైన్ మీద చూపిస్తే బాటిల్ ఖాళీ అవుతుంది గాని నీ లోపలున్న కోపం పోతుందా? గురించి నేను అనుకుంటూనే ఉన్నాను. వదిన ముసుగులో ప్రేమని చూపిస్తూ పైకి పెద్ద మనిషిలా నటిస్తూ అపర్ణ లోపల ఇంత కుళ్ళు పెట్టుకుంది. ఆస్తి మొత్తం తన కొడుక్కి మాత్రమే దక్కాలని చూస్తోంది. ఇందులో ముసుగు వేసుకుని నటించడానికి ఏముంది మమ్మీ? ఈ రోజు అందరి ముందే చెప్పింది కదా మనకు ఇంటికి సంబంధం లేదు అని. రై, ఇన్ని రోజులు పోనీలే అంటూ వదిలేశాను. ఇంత దూరం వచ్చాక నన్ను పరాయి మనిషిని చేసి చూసిన తర్వాత ఇక వాళ్ళ మీద జాలి చూపించను. నేనేంటో అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. ఆస్తిలో హక్కు లేదని తెలిసిన తర్వాత నువ్వేంటో చూపించినంత మాత్రాన ప్రయోజనం ఏముంది మామ్? వాళ్ళు నాకు ఆస్తి పడమేంట్రా? మొత్తం ఆస్తిని నేనే లాక్కుంటాను. ఇప్పుడు ఇంటి బయటికి వెళ్లిపోయిన కళ్యాణ్ తిరిగి ఇంటికి రాకుండా చేస్తాను. తన కొడుకు దూరమైనందుకు ధాన్యలక్ష్మి మనసులో ఈ ఇంటి వాళ్ల మీద కక్ష పెంచుకునేలా చేస్తాను. ఈ ఇంటిని ముక్కలు చేస్తాను. దానివల్ల మనకొచ్చే ఉపయోగం ఏముంది మామ్? రై, కళ్యాణ్ లేకపోతే ఇక మిగిలింది రాజ్ మాత్రమే. వాణ్ణి ఒంటరి వాణ్ణి చేస్తే ఆస్తి మొత్తానికి నువ్వు వారసుడు పోతావు. ఆ రాజ్కి కావ్య ఉండగా వాడిని ఒంటరి వాడిని ఎలా చేస్తావు? ఈ క్షణం నుండి నా టార్గెట్ అదే. రాజ్ నుండి కావ్యని దూరం చేసి దాన్ని కూడా ఇంట్లో నుండి వెళ్లిపోయేలా చేస్తాను. రాజ్ని డిప్రెషన్ లోకి తోసేసి పిచ్చివాళ్ల ఒక మూలను కూర్చొని బాధపడేలా చేస్తాను. కావ్యని ఇంట్లో నుంచి తరిమేస్తావా? అది మన వల్ల అయ్యే పనేనా? ఇప్పటి వరకు మీ మమ్మీని ఇంటి ఆడపడుచుగానే చూసా. ఈ రోజు నుండి నాలో ఉన్న డెవిల్ని చూస్తా. అయ్యో, ఆకలేస్తుందే. ఇప్పుడు ఈ పచ్చి కూరగాయలు ఎలా తినాలి? అయ్యయ్యో, కనీసం ఈ పాలైన తాగి కడుపు నింపుకుంటాను. నాకు కళ్యాణ్ ముఖ్యంరా. దయచేసి నచ్చజెప్పి వాణ్ణి నువ్వే ఇంటికి తీసుకురారా. ఇంట్లో వాణ్ణి తీసుకురావాలన్న ఆలోచన ఒక్కరికైనా ఉంటే కదా